వాస్తవిక చరిత్రను సమాధి చేస్తే మట్టి పొరల్ని చీల్చుకుంటూ అది మళ్ళీ పునర్జీవం పొందుతుందనేది సత్యం. ఈ భారతదేశంలో అనేక చరిత్రలు సమాధి కాబడ్డాయి. రాజులు, రాజ్యాలు వెళ్ళినటువంటి పాలకులు వాళ్ళ ఇష్టముగా ఉన్నట్టుగా రాసుకున్నటువంటి చరిత్రలే మనకు పాఠ్యాంశాలుగా మారిపోయాయి. కొన్ని వందల ఏళ్ల క్రితం దక్షిణాది రాష్ట్రాలను పాలించినటువంటి తామెర వారి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. శ్రీకాళహస్తిని, ఏలూరును, చెన్నై పట్టణాన్ని, మైలవరాన్ని పాలించినటువంటి తామెర వంశీలో సంబంధించినటువంటి చరిత్ర ఎక్కడా చరిత్ర పుస్తకాలలో లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాలలో ఈ చరిత్ర ఎందుకు వెలికి తీయలేకపోయారు? ఈ చరిత్ర పైన పరిశోధన జరిగిన పాఠ్యాంశాలుగా ఎందుకు మారలేకపోయింది? ఉషా పరిణయం అనేటువంటి కావ్యాన్ని రాసినటువంటి అంక భూపాలుడు వెలువరించినటువంటి అంశాలు ఈ మట్టిలోన ఎందుకు దాచివేయబడ్డాయి? సమాజానికి అందినటువంటి తాళపత్ర గ్రంథాల నిధి నుండి సేకరించినటువంటి అంశాలు ఈ తెలుగు సమాజానికి ఎందుకు తెలియలేకపోయాయి? చెన్నై నగరాన్ని నిర్మించింది తామెర వాసులనేది ఎంతమందికి తెలుసు? శ్రీకాళహస్తిని ఏలింది తామెర వాసులని ఎంతమందికి తెలుసు? అసలు ఈ ఓరుగల్లు మట్టికి ఉన్నటువంటి చరిత్ర ఎందుకు మట్టిలో దాచిపెట్టారు? ఇన్ని ప్రశ్నలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాకతీయ సామ్రాజ్యం కంటే ముందే చంద్రగిరి కేంద్రంగా చోళుల పాలనలో, చంద్రగిరి హిల్స్ మీద నుండి జరిగినటువంటి పాలనలో తామెర, అదేవిధంగా వంగాపాడు, ఎల్లంపహాడు, పైడిపల్లి, ఆరెపల్లి గ్రామాల లాదల్ల, వెంకటాపూరు, కోగిల్వాయి, మల్లారెడ్డిపల్లి, సిద్ధాపురం, కూడెపాడు, తక్కలపాడు, ఆగ్రంపాడు ఇలాంటి గ్రామాలు ఒక చరిత్ర, ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉందనేది చాలామందికి తెలియదు కావచ్చు. కానీ 1984 సంవత్సరంలో ఈ చరిత్రను తవ్వినటువంటి మనిషి రాసినటువంటి అక్షరాలను ప్రపంచానికి ఈ తెలుగు సమాజం ఎందుకు అందించలేకపోయింది? చరిత్రకారులు, సాహితీవేత్తలు ఆ చరిత్రను ఎందుకు మళ్ళీ కాలగర్భంలో కలిసిపోయారు? 45 ఏళ్ల క్రితం రాయబడినటువంటి తామెర చరిత్ర, దక్షిణాది రాష్ట్రాలను పాలించినటువంటి తామెరవాసుల చరిత్రను ఎందుకు అది కాలగర్భంలో కలిసిపోయిందనేది మనం చెప్పుకోవాలి. అంక భూపాలుడు తామెర అనేటువంటి గ్రామం ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా, హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి ఉల్లిగడ్డ తామెరగా పిలువబడుతున్నటువంటి తామెర అనేటువంటి గ్రామంలో చెన్నై నగరాన్ని, శ్రీకాళహస్తిని, ఏలూరును, అదేవిధంగా దక్షిణ ప్రాంతాలను ఏలినటువంటి ఇక్కడి రాజులు ఉన్నారనేటువంటిది వాస్తవం, చరిత్ర చెప్తుంది. ఉషా పరిణయం అనేటువంటి కావ్యాన్ని రాసినటువంటి అంక భూపాలుడు గొప్ప కవి, ఈ తామెర వాసి. తామెర అనేటువంటి పేరు కూడా దానికి తెలుగులో అర్థం తాడు, అదేవిధంగా తామర పుష్పం. ఈ రెండిటితో ఏర్పడినటువంటి ఈ తామెర గ్రామానికి చంద్రగిరి వంశం నుండి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. కాకతీయ రాజుల కాలంలో కాకతీయ సామ్రాజ్యంపై మహమ్మదీయుల దండయాత్ర చేసినటువంటి సమయం లోపల ఈ తామెరకు సంబంధించినటువంటి సైన్యాధ్యక్షులు దక్షిణాది వైపుకు వెళ్ళారు. ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయ సామ్రాజ్యం పతనం అవుతున్నటువంటి క్రమం లోపల జరిగినటువంటి సంఘటనలో ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి తామెర చుట్టూ ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు దక్షిణాది వైపుకు ప్రయాణమై అక్కడ సామంతులుగా, రాజులుగా చలామణి అయ్యారు. ఇది చాలా స్పష్టంగా ఉషా పరిణయం అనేటువంటి కావ్యంలో రాయబడింది. ఇది 22 ఆగస్టు 1939లో రాయబడినటువంటి
ఈ ఉషా పరిణయంలో అంకభూపాలుడు రాసినటువంటి ఉషా పరిణయంలో చాలా స్పష్టమైనటువంటి విధంగా ఈ వరంగల్ జిల్లా, ఒకప్పటి వరంగల్ తాలూకాలోని ఈ ఉల్లిగడ్డ దామెర వాసులే ఈ దక్షిణాది ప్రాంతాలలో ఏలారనేటువంటి విషయాన్ని చరిత్ర చెప్తుంది. దీన్ని 1984 సంవత్సరంలో గాలి గుణశేఖర్ అనేటువంటి ఒక విద్యావేత్త ఇదే అంశం పైన మనం సినీ గేయ రచయితగా పేరున్నటువంటి ఆరుద్ర ఆలోచన మేరకు ఈ ఉషా పరిణయం పైన, తాళపత్ర గ్రంథమైనటువంటి ఉషా పరిణయం పైన పిహెచ్డి చేసి అనేక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాడు. దామెరకు సంబంధించినటువంటి చరిత్ర ఏమిటి, అసలు వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా అనేక విషయాలను ఆయనే మన ముందు ఉంచాడు. గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇనుగాల వంశానికి సంబంధించినటువంటి వాళ్ళుగా అంకభూపాలుడు రాసినటువంటి ఉషా పరిణయంలో తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క దామెర గ్రామానికి సంబంధించినటువంటి చరిత్రలో 4 భార్యలు 5 కుమారులు కలిగినటువంటి చెన్నయ్య, ఈ చెన్నపట్నం చెన్నై ఏర్పడడానికి కారకుడైనటువంటి చెన్నయ్య ఒక యుద్ధ వీరుడు అని కూడా చెప్తారు. అనేక యుద్ధములలో స్వయంగా పాల్గొన్నాడని కూడా చెప్తారు. అయితే అంకభూపాలుడు 22 ఆగస్టు 1639 సంవత్సరంలో రాసినటువంటి ఉషా పరిణయంలో దీనిపైన పిహెచ్డి చేసినటువంటి గుణశేఖర్ అందించినటువంటి దానిలో మనకు ఆ 5 కుమారులలో మొదటి కొడుకు వెంకట విధుడు, రెండవ కొడుకు అంకభూపాలుడు, 3వ కుమారుడు అయ్యభూపతి అయ్యప్ప అని అంటారు. అదేవిధంగా 4వ కుమారుడు తిమ్మవిభుడు, 5వ కుమారుడు చిన్న వెంకట విభుడు. ఇందులో గొప్ప కవిగా పేరొందినటువంటి అంకభూపాలుడు 2వ కుమారుడని చెప్పచ్చు. ఇంకా మనకు దామెర గురించి అనేక అంశాలు వస్తాయి. కంచి దేవస్థానం సమీపంలో దామల్ అనేటువంటి ఒక గ్రామాన్ని కూడా ఈ దామర్ల వాళ్ళు ఏర్పాటు చేశారని, అక్కడ చెన్న సాగరం అనేటువంటి ఒక పెద్ద చెరువును కూడా నిర్మించారని చెప్తారు. అలాగే 1602లో వచ్చినటువంటి పోర్చుగీస్ వారు, 1612-13లో వచ్చినటువంటి డచ్ వారు, 1623లో వచ్చినటువంటి ఆంగ్లేయుల కాలంలో కూడా ఈ దక్షిణాది ప్రాంతాలను ఈ దామర్ల వాళ్ళు పరిపాలించినట్టు తెలుస్తుంది. ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి చెన్నై నగరంలో ఉన్నటువంటి చెన్నై తమిళ ప్రాంతంలో ఉన్నటువంటి పునమలై అనేటువంటి రాజ్యానికి కూడా ఈ అయ్యప్ప పాలకుడిగా కొనసాగడనేది కూడా చరిత్ర చెప్తుంది. అయితే వీటన్నింటికంటే మించి అంటే 1639 సంవత్సరంలో ఈ చెన్నై నగరంతో పాటు భారతదేశం అంతటా కూడా బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరిస్తున్నటువంటి క్రమం లోపల ఈ దామర్ల వాళ్ళు వేలినటువంటి రాజ్యం అంతా కూడా ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళిందనేది ఉషా పరిణయంలో రాయబడింది. ఈ యొక్క దామెర ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి గ్రామం. దామెరకు ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ఈ మట్టికి ఒక వీరత్వం ఉంది. ఈ మట్టికి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. చరిత్ర పుటలల్లో దాచివేయబడ్డది. ఖచ్చితంగా దీని మీద పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ దామెర గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు 10,000 జనాభా వరకు 1940 నుండి ఇప్పటి వరకు అమెరికా, అలాగే కెనడా, లండన్, ఆస్ట్రేలియా దేశాలలో స్థిరపడ్డారనేది కూడా చెప్తారు. అంటే ఒక సామాజిక వర్గం అనేది కాకుండా అనేక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే ఈ కాకతీయ సామ్రాజ్యంలో, అదేవిధంగా చంద్రగిరి రాజ్యంలో పాలనలో ఉన్నటువంటి దామెర వాళ్ళు నిర్మించినటువంటి ఆ శివాలయం, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. దామెర వారు శైవ భక్తులు. అదేవిధంగా శ్రీకృష్ణుని యొక్క చరిత్ర ఉషా పరిణయంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు వైష్ణవాన్ని కూడా తీసుకున్నారని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి పద్మనాయకులు కూడా ఈ దామెర వంశానికి సంబంధించినటువంటి వాళ్ళనే చెప్తారు. అంటే ఇక్కడ అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు దక్షిణ ప్రాంతాలలో పరిపాలించినటువంటి వాళ్ళలో ఉన్నారని చెప్తారు. దామెర వాళ్ళు
కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించినటువంటి అత్యంత పురాతనమైనటువంటి శివ ఆలయం ఉంటుంది. ఈ శివాలయం కాళేశ్వరం దేవాలయంలో ఉన్నటువంటి శివాలయానికి దీనికి పోలికలు ఉంటాయని చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు దాన్ని పునః ప్రతిష్ఠ చేస్తున్నారు. 3 రోజుల పండుగ కూడా చేసుకుంటున్నారు దామెర వాసులు. దామెర మొత్తం గ్రామంలో విద్యావంతులు అత్యధిక మంది ఉంటారు. దాదాపు ప్రపంచ దేశాలలో ఉన్నతమైనటువంటి కంట్రీస్లలో కెనడా, లండన్, అదేవిధంగా అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో దామెర వాసులు అత్యధిక మంది ఉన్నారు. 1940 నుండి ఈ గ్రామం నుండి వెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి 10,000 జనాభా వరకు కూడా వివిధ దేశాలలో స్థిరపడ్డారని చెప్తారు. చరిత్ర మట్టిలో కలిపినటువంటి దామెర వాసుల యొక్క చరిత్రను ఖచ్చితంగా చరిత్ర పరిశోధకులు, సాహిత్యకారులు వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. దామెరకు ఒక పూర్వ వైభవం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాలలో తెలుగు సాహిత్యంలో గొప్పగా చెప్పబడ్డటువంటి ఉషా పరిణయాన్ని విస్తృతపరిచి అది సమాజానికి అందించవలసినటువంటి అవసరం ఉంది. 1984 సంవత్సరంలో ఉషా పరిణయం కావ్యం మీద PhD చేసినటువంటి గాలి గుణశేఖర్ అందించినటువంటి అనేక సమాచారం ఆధారంగా ఈ దామెరకున్నటువంటి మట్టిని, ఈ దామెరకున్నటువంటి చరిత్రను ఖచ్చితంగా పాఠ్యాంశాలుగా చేర్చవలసినటువంటి అవసరం ఉంది. ఇది చరిత్రకారులు దీనిపైన దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈ దామెర చుట్టూన్నటువంటి గుట్టలు, లాదల్లా, వంగాపాడు, అదేవిధంగా పైడిపల్లికి సంబంధించినటువంటి గుట్టలలో 10,000 సంవత్సరాల క్రితం అంటే నవీన శిలాయుగపు ఆదిమ మానవుల యొక్క సమాధులు ఉన్నాయనేది చరిత్ర చెప్తుంది. దాన్ని చరిత్రకారులు నిర్ధారించారు కూడా. అంటే ఇంత గొప్ప మట్టిని, ఇంత చరిత్ర కలిగినటువంటి వ్యవస్థను మనం భావి తరాలకు అందించవలసినటువంటి అవసరం ఉంది. ఈ దామెర ఒక అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. ఇక్కడ నుండి దక్షిణ ప్రాంతాలను ఏలినటువంటి రాజులు ఉన్నారనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా మన విద్యార్థులకు, చరిత్రకారులు దృష్టిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేది మనము చెప్పుకోవాలి. ఈ మట్టిపైన, ఈ చరిత్ర పైన పరిశీలన చేయాలని చెప్పి పుడమి టీవీ కోరుకుంటుంది. ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి దామెర గ్రామం ఇవాళ వాళ్ళ పూర్వీకులు నిర్మించినటువంటి శివాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని అత్యంత వైభవంగా 3 రోజుల పండుగను జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంది. నిజంగా కూడా ప్రపంచ చరిత్రలో కనుమరుగైనటువంటి చరిత్ర దామెర గ్రామ చరిత్ర. దక్షిణాదిని ఏలినటువంటి రాజులై ఉండి కూడా ఇక్కడి వారనేటువంటి చరిత్ర కనుమరుగైపోయింది. అది సాహిత్యపరంగా కవులను కన్నది ఈ భూమి, రాజులను కన్నది ఈ భూమి. చంద్రగిరి గుట్టల నుండి పాలన సాగినటువంటి చోళుల పాలన నుండి కాకతీయ సామ్రాజ్యంలో అంతరించిపోయిన ప్రతాపరుద్రుని కాలం నుండి పాలన కొనసాగించినటువంటి ఈ మట్టికున్నటువంటి చరిత్ర పైన ఈ మట్టి దామెర మట్టి బిడ్డలు, దామెర ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరేంటి, మీరు ఏం చేస్తారు, అసలు ఈ మళ్ళీ శివాలయాన్ని ఎందుకు పునర్నిర్మించారు, దీనికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? నా పేరు సహోదర్ రెడ్డి ముద్దసాని. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తా. ఈ గ్రామ వాస్తవ్యుడను. ఈ గ్రామ ఎక్స్ సర్పంచ్ కూడా పనిచేసిన. చాలా కాలం క్రితం ఇక్కడ ఒక పురాతనమైన 17వ శతాబ్ది అప్పటి ఒక శివాలయం ఉండేను. 10 ఏళ్ళ కింద దాన్ని ఎవరో డిస్టర్బ్ చేసిండ్రు, అంటే కొంత తవ్వడం జరిగింది. దాని ద్వారా ఇది ఎక్కర్రాదని సూచన మేరకు, అయ్యగారి సూచన మేరకు కొత్త శివాలయం కట్టాలనే ఉద్దేశంతో మేము ఊరి అందరి సహకారంతో, అంటే ఎస్టీల కానుండి రెడ్డి దాకా ఫార్వర్డ్ దాకా అందరినీ ఇన్వాల్వ్ చేసి కమిటీలు వేసి దీన్ని బాగా, అంటే తప్పనిసరిగా దీన్ని కొత్తది కావాలని చేసినాం. ఈ 2 గుట్టల మధ్య ఉన్నది, ఇటు చెరువు ఉన్నది. దీన్ని చూస్తే బ్రహ్మాండంగా ఉన్నది. దీని చరిత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద దామెర గ్రామం మీద ఇదివరకే చెన్నై గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, ఆయన పేరు గుణశేఖర్ అనే వ్యక్తి PhD చేసినట్టు కూడా తెలుస్తుంది. అసలు చెన్నై ఇక్కడ నుండి పోయి చెన్నైలో ఒక దామెర్ల గ్రామాన్ని స్థాపించినట్టు తెలుస్తుంది. అదిగాక ఈవెన్ చెన్నై పట్టణం కూడా
ఇక్కడి వాస్తవులే, ఇక్కడ వారసులే అక్కడ అది నిర్మాణం చేసినట్టు కూడా తెలుస్తుంది. అది పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా బాగా మన దాని గురించి ఇంకా పరిశోధన జరుగుతున్నాయి. ఆ చరిత్ర అంతా కూడా కనుమరుగైంది. ఎవరు కూడా దీన్ని చరిత్ర తీయలేదు. ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. దానికి ఈ 3 రోజులు 1, 2, 3, 4 1, 2, 3 తారీఖుల ఇక్కడ ఈ కొత్త శివలింగాన్ని మేము స్థాపితం చేస్తున్నాం కాబట్టి ఉత్సవాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా రావాలి, మా గ్రామానికి రావాలని మేము కోరుతున్నాం. శంకరు, నేను ఇక్కడ గ్రామ వాస్తవ్యను, నేను మాజీ సర్పంచి. మరి ఈ గ్రామంలో ఈ దేవాలయము మరి మా చిన్నతనం నుంచి కూడా ఇక్కడ పురాతనమైనటువంటి దేవాలయం శివాలయం ఉన్నది. ఇక్కడ గతంలో మరి మేము పురావస్తు వాళ్ళను మరి మిగతా మన భద్రకాళి టెంపుల్ శేషయ్య గారిని తీసుకొచ్చి దీన్ని మొత్తం పరిశీలన చేసినప్పుడు దీనికి ప్రాణప్రతిష్ఠ చేయాలి, ప్రాణం లేదని చెప్పేసి పాత గుడికి అంటే చాలా పురాతనమైంది కాబట్టి 17వ శతాబ్దంది దానికి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తే దీనికి మంచి శక్తి వస్తుందని చెప్పి మరి వారి ఆదేశానుసారము ఇక్కడ మేము గత 5 సంవత్సరాల నుండి దీని మీద పూర్తిగా దీని చరిత్ర మొత్తం తెలుసుకొని ఈరోజు దీన్ని ప్రారంభించి రేపు 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు దీన్ని పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించి పెద్ద ఎత్తున ప్రజల సహకారాలతోటి పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఊహించని విధంగా మరి ఉమ్మడి జిల్లాలో మరి శివాలయం అంటే మరి దామెర గ్రామంలో దామరేశ్వరుడు అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. వీరికి మరి దీని తెలుగులో నీలకంఠేశ్వరుడు అని చెప్పి మరి అయ్యగారి ద్వారా మాకు సమాచారం అందింది. దాని ద్వారా వీరికి నామకరణం చేసి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ఈరోజు దామెర మండల దామెర గ్రామ పరిధి లోపట మరి 17వ శతాబ్దం నాడు చంద్రగిరి వంశస్థులు నిర్మించినటువంటి దామెర శివాలయాన్ని మరి కొన్ని సంవత్సరాల క్రితం కొందరు దుండగులు, కొందరు తెలియని వ్యక్తులు గుడి లోపల మనులు మాణిక్యాలు ఉన్నాయని చెప్పి గుడిని అపవిత్రం చేసి లింగాలను కానీ, లింగేశ్వరుని కానీ, గణపతులను కానీ, సుబ్రహ్మణ్య స్వాముల గారిని ఉన్న విగ్రహాలను వాళ్ళు తవ్వడం జరిగింది. దానివల్ల అపవిత్రమైనటువంటి గుడి కొద్ది రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా నిర్మానుష్యంగా ఉండిపోవడం జరిగింది. మరి గతం లోపల ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ గుడి లోపల జరిగేటి. ఇక్కడ బతుకమ్మకు కూడా మహిళలు వచ్చి గుడి ముందు ఆడుకునే ఆనవాయితీ ఉండేది. మరి కాలక్రమేణా గ్రామస్తులందరూ కలిసి మనకు గుడి ఇక్కడ మంచి గుడి మొదటి కాంచి ఉన్నది కాబట్టి దీన్ని పునర్నిర్మించాలని కోరికతోటి మరి గ్రామ పెద్దలందరి సహకారంతో మన పునర్నిర్మాణం కూడా ఇప్పుడు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ శివలింగేశ్వరాలయం అంటే ఈ గుడికి కూడా ఒక చరిత్ర ఉన్నది కాబట్టి దామేశ్వర ఆలయం అని చెప్పి నిర్ణయం పేరు పెట్టడం జరిగింది. అంటే దామేశ్వరం అంటే గరళకంఠుడు అనేది ఒక పేరున్నదని చెప్పి సంస్కృతం లోపల ఉన్నదని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పి కూడా ఇప్పుడు ప్రతిష్ఠించే శివునికి దామేశ్వరాలయం అని చెప్పి కూడా పండితులు నామకరణం చేయడం జరిగింది. మరి ఈ రోజున ఈ గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ రోజున అంకురార్పణ జరుగుతున్నది. మరి రేపు అఖండ దీపం కార్యక్రమం జరుగుతుంది. ఎల్లుండి యాగాలు జరుపుకుంటూ గ్రామస్తులందరూ పాల్గొని యాగాలల్లో కుంకుమ పూజ కానీ, యాగాలు కానీ అన్నీ చేయడానికి నిర్ణయించడం జరిగింది. మరి 3వ తారీఖైన ఆదివారం నాడు, ఆ రోజు నాడు అన్ని విగ్రహాలు, అన్ని దేవతలను కూడా ఇక్కడ దామేశ్వరం ఆలయం లోపల శివలింగాన్ని కానీ, పార్వతీదేవిని కానీ, గణపతిని కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, మరి అదేవిధంగా నవగ్రహాలను కానీ, మరి శివుని యొక్క వాహనమైన నందీశ్వరుని కానీ ప్రతిష్ఠాపన జరుగుతుందని చెప్పి మరి భక్తులందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఆలయం లోపల మీరు అందరూ కూడా దర్శనం చేసుకొని మరి పునఃప్రతిష్ఠలో కూడా పాల్గొని శివుని యొక్క ఒక ఆశీస్సులు పొందాలని చెప్పి
కోరుచున్నాను. నా పేరు సత్యవర్ధన్ రెడ్డి, చందుపట్ల దామర వాస్తవ్యాన్ని. ఇక్కడ శివాలయం, పురాతన శివాలయం ఉండేది. దానిని స్థానంలో మళ్ళీ కొత్తగా స్థాపితం చేయడం జరుగుతుంది. దామర ప్రజలందరూ ఐకమత్యంతో అందరి సహకారంతో పునర్నిర్మాణం జరిగి 1, 2, 3 తారీఖుల్లో పునఃప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతున్నది. దీనికి దామేశ్వరుడు అని పేరు పెట్టడం జరిగింది. దీనికి మంచి చరిత్ర ఉందని అందరూ ముందుకు వచ్చిన దాతలు ఇది ఒక ప్రత్యేకమైన దేవాలయం కింద మేము సూచిస్తున్నాం. ఓకే, మనం చూస్తున్నాం అంటే రెండు గుట్టల నడుమ ఒక కొలను ఉంది. ఆ కొలను పక్కనే ఈ శివాలయం నిర్మాణం జరిగింది. రెండు వైపులా చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉంది. మనం చుట్టూ చూసినా కూడా అనేక కొండలు ఉన్నాయి. అంటే ఇదంతా కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ గ్రామంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జరిగేటువంటి శివాలయం పేరు కూడా దామరేశ్వరాలయం అనేటువంటి నామకరణతోటి ముందుకు సాగుతున్నారు. దామెర గ్రామంలో ఒక చరిత్ర కలిగినటువంటి మన పురాతనమైన కాకతీయుల రాజ్యంలో ఏలినటువంటి రేచర్ల వారి రాజ్యంలో మన శివాలయం అంటే దీనికి ఒక చరిత్ర ఏంటంటే చెన్నైలో దామెర్ల అనేది ఉంది, అదే ఇక్కడ కూడా దామెర ఉంది. కాబట్టి ఇక్కడ దామెర నిర్మాణం చేసినటువంటి అతనే ఆ మహానుభావుడు, గొప్ప వ్యక్తి. చెన్నైలో కూడా ఈ యొక్క దామెర పేరుతోటి నిర్మించడం జరిగింది గ్రామాన్ని. ఈ శివాలయానికి ఒక చరిత్ర ఏంటి అంటే గుట్టపైన శివాలయం కింద గిద్ద చెరువు అనేది ఉంది. దీనికి ఒక గంగ శివుని తలపైన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చరిత్ర ఉంది. కాబట్టి ఒకప్పుడు మా దగ్గర పెద్ద పెద్ద మహానుభావులు దీనికి ఒక జగ్గయ్య గారు అనే అయ్యగారు ఒక సందర్భంలో వారు ఒక ఛాలెంజ్గా తీసుకొని వారు ఒక పురోహితం చేసి ఇక్కడ 3 రోజులు వారం రోజులు ఒక పురోహితం చేసి మొత్తం కార్యక్రమం చేసి వారు మాత్రము ఇక్కడ వర్షం కురిపించడం జరిగింది. ఎందుకంటే అది మేము చిన్న పిల్లలప్పుడు డిస్కస్ చేసిన మా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన చరిత్ర చెప్తున్నాం. దీనికి మా గ్రామంలో ఇప్పుడు ఈ పూర్వ వైభవం తీసుకొచ్చినటువంటి మా గ్రామ పెద్దలకు, మహానుభావులందరికీ, దాతలకు సంతోషంగా ఈ త్రిమూర్తుల ఆశీర్వాదంతో ఈ యొక్క శివాలయము 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని కోరుకుంటూ ముందుగా మా హృదయపూర్వకమైన నమస్కారములు. మాకు మా చిన్ననాటి తండ్రులు, తాతల నాడు పుట్టిన ఈ యొక్క పురాతనమైన ఆలయాన్ని ఇప్పుడు మేము నూతనంగా ఈ ఆలయాన్ని మరియు గజస్తంభాన్ని పునర్నిర్మాణం చేసుకునేందుకు చాలా మాకు ఆనందంగా ఉంది. ఇది మాకు మా ట్రస్ట్ చైర్మన్ మా బిల్ల రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి సంతోషమైన ఒక పెద్ద పండుగ ఆర్భాటంతో చేసుకున్నందుకు చాలా మేము సంతోషిస్తూ ఆనందిస్తున్నాము. దామేశ్వరాలయం యొక్క శివం టెంపుల్ ట్రస్ట్ కింద ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ సభ్యుల సహకారంతో అంగరంగ వైభవంగా ఈ శివం టెంపుల్ ట్రస్ట్ యొక్క దేవాలయము ప్రతిష్టాపనకు రేపు అనగా అఖండ దీపము, అదేవిధంగా 2వ తారీఖు రోజు సామూహిక హోమాలు, సుమారుగా 150 ఫ్యామిలీలు పాల్గొంటున్నారు. పొలసాని ఇంద్రారెడ్డి సీనియర్ సిటిజన్ మనతో ఉన్నారు. సో దామర యొక్క చరిత్రను ప్రజలలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసే విధంగా కృషి చేసిన వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు దామర యొక్క చరిత్ర ఏంటి అడిగి తెలుసుకుందాం. మా ఊరు దామెర, దీని ఉల్లిగడ్డ దామెర అని పేరు. ఎందుకు వచ్చింది అంటే ఉల్లిగడ్డ ప్రతి ఇంట్లో ఉల్లిగడ్డ పండించేవాళ్ళు. ప్రత్యేకంగా షెడ్లు వేసి అందులో ఉల్లిగడ్డ చేసేది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్లో దాదాపు 60 సంవత్సరాల క్రితం నుండి అమెరికా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇంటికి ఒక మినిమం ఒక గ్రాడ్యుయేట్ అనేది తప్పక ఉన్నాడు దామెరలో. ఎడ్యుకేషన్లో చాలా బాగున్నది. అటువంటి విలేజ్లో ఇప్పుడు కొత్తగా శివాలయం అనేది పురాతన శివాలయం ఉండే దాన్ని తీసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ చేయడం జరుగుతున్నది. పేరు పోల్సాని అనిల్ రెడ్డి. నేను దామర గ్రామ వాస్తవిని. నేను అడ్వకేట్గా పనిచేస్తున్నా. ఇప్పుడు స్పెషల్ పీపీని. దామర గ్రామంలో పురాతన శివాలయం ఉండేది. ఈ శివాలయాన్ని మా సంకల్పంతో మేమే 7 సంవత్సరాల కింద దీన్ని శివాలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చాము. డిసెంబర్లో మళ్ళీ
పని స్టార్ట్ చేసినాము. ఈ 2 months లోపలనే మొత్తం కంప్లీట్ చేసినాము. రేపు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు ప్రతిష్టా కార్యక్రమం ఉన్నది. కావున అందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలని. థ్యాంక్ యూ.